ఇది మీకు తెలుసా? జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రెహమాన్, ప్రొఫెసర్ అస్కారీ వారి జనవరి 2010 రీసెర్చ్లో కనుగొన్న విషయం ఏమిటంటే, ప్రపంచంలో ముస్లిం మరియు ఇస్లామిక్ దేశాల్లో కంటే ఇస్లామేతర దేశాల్లోనే ఎక్కువగా ఇస్లామిక్ ప్రిన్సిపల్స్ మరియు ఎథిక్స్ను ఫాలో చేస్తున్నారు. ముస్లింలు తమ నమాజు, రోజా మరియు హిజాబ్ లాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. దాన్ని తమ దైనందిన జీవితంలో కూడా పాటిస్తూ ఉంటారు. ఇస్లాం అంటే కేవలం నమాజు, రోజాలు పాటించడం వల్లనే పూర్తి కాదు, ఇస్లాం పరిపూర్ణ జీవన విధానాన్ని అందజేస్తుంది. దీన్ని అధికంగా పాటించే దేశాల్లో న్యూజిలాండ్ మొదటి స్థానంలో ఉంటే, రెండవ స్థానంలో లక్సంబర్గ్, మూడవ స్థానంలో ఐర్లాండ్ వస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మలేషియా 38వ స్థానంలో ఉంటే సౌదీ అరేబియా 131వ స్థానంలో ఉంది. రీసెర్చ్ సందర్భంగా ఒక చైనా వ్యాపారవేత్త ఇలా తెలుపుతున్నారు: ముస్లిం వ్యాపారవేత్తలు తమ దగ్గరకొచ్చి నకిలీ వస్తువులపై మంచి కంపెనీల లోగోలు కావాలని అభ్యర్థిస్తూ ఉంటారు. ఆహారం తినే విషయంలో వారు ఇది హలాల్ కాదు కాబట్టి మేము దాన్ని తినము అని అంటారు. మీరే ఆలోచించండి, కల్తీ వస్తువులు అమ్మటం ఇస్లాంలో హలాలా? జార్జ్ బెర్నార్డ్ షా అన్నట్లు, ఇస్లాం అత్యుత్తమమైన ధర్మమే కానీ దాని ఫాలోవర్స్ మాత్రం చెడ్డవారు అంటాడు. ఇస్లాం 2 భాగాలుగా ఉంటుంది. మొదటిది ఈమాన్, అంటే దైవం పట్ల దాసునికి నమ్మకం. దైవం తరపున ఏదైతే ఆదేశాలు ఉన్నాయో వాటిని పాటించటం. ఉదాహరణకు నమాజ్. ఇస్లాం నిషేధించిన వాటికి దూరంగా ఉండటం. దీనినే ఈమాన్ అంటారు. ఇక రెండవది ఎహ్సాన్, అంటే దైవదాసుల్లో ఒకరి పట్ల ఒకరికి ఉండే హక్కులు. ఇస్లామియా సామాజిక నిబంధనలు పాటించినప్పుడు వీటి గురించి తెలుసు. ఉదాహరణకు, ఇతరుల హక్కుల్ని కొల్లగొట్టకూడదు, అబద్ధం ఆడరాదు, చెడు పనులు చేయరాదు, తమ పనుల్లో నిజాయితీగా ఉండాలి. కానీ ముస్లిం దేశాల్లో ఇవి అంతగా పాటించడం లేదు. వీరు కేవలం నమాజ్, రోజాల గురించి, విశ్వాసంలోని కొన్ని విషయాల ఆచరణ గురించే ఆలోచిస్తూ ఉన్నారు. కానీ సమాజంలో, తమ పనుల్లో, ఆర్థిక విషయాల్లో, ఇతరుల హక్కుల్ని కొల్లగొట్టే విషయంలో మాత్రం స్తబ్దంగా ఉన్నారు. టోపీ పెట్టి, గడ్డం పెట్టి తప్పుడు పనులు చేస్తూ పోతున్నారు. ఇస్లామీయ సమాజానికి ప్రతినిధులము తాము అన్న విషయాన్ని వీరు విస్మరిస్తున్నారు. ఇస్లాం యొక్క 2 భాగాలపై సమాంతరంగా అమలు చేయకపోతే ఇస్లాం అర్ధరహితమవుతుంది. ముస్లింల యొక్క విశ్వాసమే ప్రశ్నార్థకమవుతుంది.